ఇంకోటి ఏంటంటే మా పిల్లలు చాలా తెల్లగా ఉన్నారని చాలా మంది అడుగుతున్నారు. బయట నుంచి అయితే ఏవి తెచ్చి నేను పిల్లలకైతే పట్టిను, ఇంట్లోనే తయారు చేసి స్నానం చేసే ముందు పట్టించి స్నానం చేపిస్తాను. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు నేను హెల్తీ ఫుడ్డే పెడతాను, అవి రోజు వీడియో తీసి పెడతానే ఉంటాను. మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ నల్ల పిల్ల. మా పిల్లలది ఫస్ట్ బర్త్డే వీడియో. ఇంట్లో చూడండి ఎంత గందరగోళం చేసినారో. ఇంట్లో అయితే సర్దుకోవాలా, బయటికి పోవాలనుకుంటే ఇంట్లో పని పెంచుతానే ఉన్నారు. ఈ సర్దుకునేకే టైం సరిపోతుంది, బయటికి పోవాలంటే టైమే కుదరట్లేదు. అది మొదటి బర్త్డే కాబట్టి తీసుకునేవి చాలా ఉంటాయి. ఏం చేస్తున్నారు మీరు? మేమిద్దరం కుస్తీ పాటలు అయితే పడతాను, నిలబడతాను కూర్చుంటారు, నిలబడతాను కూర్చుంటారు. మీ బొమ్మలన్నీ ఎట్లా చేసినారు? నెత్తి పెట్టుకుని సర్దుకుని పోవాలి. పోవాలంటే చేస్తానే ఉన్నా, కూర్చోన్నా తీసుకొని ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రము అది కష్టము సంతోషం అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే తల్లికి మాత్రం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అవన్నీ సర్దుకోవడం, వాళ్ళు తెచ్చి బయట వేయడం అనమాట. ఎవరు బాగా అల్లరి చేస్తారో వాళ్ళని బాగా హ్యాండిల్ చేసుకోవాలి. మా మమ్మీ గారు బాగా అల్లరి చేస్తారు కాబట్టి మా మమ్మీ గారిని అయితే ఎత్తుకున్నాను అనమాట. లేకపోతే మాత్రం అల్లరి మామూలుగా ఉండదండి, సైలెంట్గా ఉంది. ఏదో బర్త్డే అలా సిగ్గుపడుతుంది మా మమ్మీ గారు. ఇప్పుడైతే బర్త్డే కోసము కొనాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి బయటకి వెళ్తున్నామండి. స్లో అండి. బా మా మమ్మీ గారు ఈ కాలం నాదే, ఈ కాలం నాదే, నా కాలం మీద నా కాలు వేస్తుంది, ఏమి నొప్పి అన్నట్టుగా చూస్తాను. వీళ్ళది అమ్మ కొడుకులది ఒక పట్టాన రోజు అనమాట. నా వరకు నేను చేస్తాను, ఏదో అట్టుబండి లోపల వేసుకోవాలి మమ్మీ. నేను అది చూసినారని హాయ్ చెప్పేసిందండి. కొంచెం మూడవుట్లో ఉందన్నమాట, ఎందుకంటే అన్ని పడేనిస్తలేదని కొంచెం డల్గా అయితే ఉందండి. కోపం ఉందన్నమాట, బాగా కోపం ఎక్కువ మా మమ్మీకి. అవునండి, అట్టిపండు ఆకలిని చంపేస్తారు కాబట్టి కొంచెం ఆకలి అవుతుంది. అయితే షాపింగ్కి వెళ్తాం కాబట్టి వచ్చే టైంకి ఏమన్నా ఉంటుందో ఉండదో అని ముందే చేసుకుంటున్నాం. పాపకు పిల్లలకు కూడా క్యారెట్ రైస్ అయితే ముందే చేసినాను. ఈరోజు క్యారెట్ రైస్ చేసిన. క్యారెట్ రైస్ చేయాలి, రోజుకి హెల్తీ ఫుడ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే సరిపోతుందండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వంట అన్నము సాంబార్ అయితే చేసినాను. దేవుడు దాన్ని తీయద్దు. సాంబార్ రైస్ అట్లా కొంచెము ఎక్కువ స్పైసీగా లేకుండా అయితే చేసిందండి. చాలా మంది మంచి కామెంట్లు అయితే పెట్టినారు అనమాట. ఎందుకంటే కొంచెం అదేయండి ఇదేయండి అని చెప్పినారు. ఇంకా కారం అలవాటు కాలేదు కాబట్టి మేము కొంచెం కొంచెమే లైట్ గా తగిలిస్తాం. అది కూడా ఇడ్లీలో సాంబార్ కొంచెమే వేసేదండి, ఎక్కువ వేయాలి. ప్రతి ఒక్కటి కూడా పైన తేట ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం వేస్తుంది అనమాట. కొంచెం కొంచెం టేస్ట్ తగిలినా కొద్ది తింటారు కాబట్టి మా మమ్మీ గారికి అయితే కోపం వస్తుందండి కింద వదలలేదని. ఏం కావాలంట? ఒకరోజు మొన్ననేమో ఏం రైస్ చేసినప్పుడు నేను మర్చిపోయినా, మొన్న పొంగల్ చేసిన. ఈ రోజు అయితే క్యారెట్ రైస్ చేసింది అనమాట. అది ఆ రోజు వీడియో పెట్టలేదు కదా. కాకపోతే ఎక్కువ వెజిటేబుల్ వేస్తే వీళ్ళు వామిటింగ్ చేసుకుంటున్నారు అనమాట. మనము హెల్తీ అని పెడతాము, కాకపోతే వాళ్ళకి డైజెషన్ కావాలి, వాళ్ళ ఒంటికి పడాలా, టేస్ట్ తెలియాలి కాబట్టి కొంచెం టేస్ట్ తగిలితే తింటారు. దాన్ని బట్టి ఎంత తింటున్నారు ఏమి అనేది మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే అలవాటు అవుతుంది. ఒకేసారి అట్లా ఏం లేదు. మా పిల్లలకి ఏంటంటే నాన్ వెజ్ కూడా పెడుతున్నామండి. నాన్ వెజ్ తింటారో తినరో అని కొందరికి అయితే డౌట్ రావచ్చు. నాన్ వెజ్ కూడా పెడుతున్నాము. నాన్ వెజ్ ఏ విధంగా పెడుతున్నాము, వాళ్ళు ఎట్లా డైజెషన్ చేసుకుంటున్నారని కూడా నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను కదా, అంతే కదా. ఎందుకంటే నాన్ వెజ్ తినడం అలవాటు చేస్తేనే కొంచెం వాళ్ళు హెల్తీగా ఉంటారు అనమాట. అంటే కొంతమంది పుట్టు వెంట్రుకలు తీసేంత వరకు తినపీయకూడదు అంటారు. అవన్నీ ఏం పట్టింపు వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే కొంచెం హెల్తీగా బాగా తయారవుతారని తినిపితేనే మంచిదని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం అన్ని టేస్టులు తగిలిపియాలి వాళ్ళకి. ఇవాళ పెద్దగా తర్వాత ఎట్లాగో మనం పెట్టింది ఎట్లాగో తినరు, చిన్నప్పుడే కొంచెం తినిపిస్తే సరిపోతుంది. ఇక మాకైతే సాంబార్ కూడా చేసేసిందండి. వేడి వేడి ఉందిలే. మాకైతే సాంబార్ కూడా చేసేసింది. కాకపోతే మా ఇంట్లో సాంబార్ స్పెషల్ ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్ ఎక్కువ చేసి చేస్తుంది అనమాట. అలా మాకు కూడా అట్లనే ఇష్టము. వెజిటేబుల్ ఎక్కువ ఉంటేనే
బాగుంటుంది కనుక మాది నీళ్ళలాగా ఉంటే బాగుంటుంది కనుక మేము ఎక్కువ వెజిటేబుల్ వేసుకొని చేస్తాం అనమాట. అది లతా ఛానల్లో అయితే నా సోద అయిపోయింది అనుకుంటున్నాను నేను. అన్ని తీసుకున్నావా పోయేదానికి ఊరికే పోవాలని నన్ను నువ్వు చదువుకోవాలి, పిల్లలకు వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకో. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు నేను హెల్తీ ఫుడ్డే పెట్టాను, అది రోజు వీడియో తీసి పెడతానే ఉంటాను. మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. అంటే నేనేదో 10 మందిని సాకి తెచ్చినట్టే కాదు, నా పెద్దలు చెప్పినదే నేను చేసి వాళ్ళు బాగుంటే చాలని వాళ్ళకు మాత్రమే చేసి పెడుతుంటారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకుంటుందండి. ఎందుకంటే డైజెషన్ అవుతుంది, వామిటింగ్ అయిపోతుంది కాబట్టి ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తుంది. 10 రకాలు చెప్తారు పెద్దవాళ్ళు, అంటే అవన్నీ హెల్తీయే. అందులోంచి చేసి పెట్టినప్పుడు వాళ్ళకు కొంచెం వామిటింగ్ లాగా కొంచెం కొంతమందికి కొన్ని ఉండవు కదా అట్లా. మా మమ్మీ యాక్షన్ ఇప్పటి చేస్తున్నారు అట్లాంటివి అయితే పిల్లలకు పెడతారు. హాయ్ చెప్పేస్తుంది మా మమ్మీ. మా మమ్మీకి నిద్ర వస్తుంది, బయటికి పోదా మమ్మీ నిద్ర పోతే ఎట్లా నీకు నచ్చినట్టు తీసుకోవా. అదండి హెల్తీ ఫుడ్డే చేసి పెడుతుంది. పెద్దవాళ్ళని కనుక్కొనే అనుకోవచ్చు, నువ్వు పెద్ద ఆడేద్దావా నువ్వు చెప్తున్నావు అని అనుకోవచ్చు. మళ్ళీ నేను ఈ వీడియో చెప్పిన దాంట్లో మా పిల్లలకి ఏది బాగుంటాయో అదొకటే చేసి పెడతాను, అవే మీకు చేసి పెడతాను. మీకు నచ్చితే చేసుకోండి, మీ పిల్లలకు వండితే బాగా వాళ్ళు హెల్తీగా ఉంటే చేసి పెట్టుకోండి. ఎందుకంటే లత చేసినవన్నీ మీ పిల్లలు తినాలని ఏం లేదు. లత చేసినవి కూడా చేసి పెడితే మీ పిల్లలు తింటున్నారా లేదా చూసుకోండి. ఒకవేళ వాళ్ళు తినలేదు అనుకోండి, నెక్స్ట్ ఐటమ్ ట్రై చేయండి. ఒకటి తినకపోయినా ఒకటి అయితే ఖచ్చితంగా తింటారు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే నేను క్వాంటిటీ ఒకేసారి అంత పెట్టకూడదండి. నువ్వు ఫస్ట్ ఎంత ట్రై చేసావమ్మా అంతనే సరే కొంచెం అందులో మళ్ళీ ఇంత మిగిల్చినారనమాట. అంటే చిన్న చిన్న క్వాంటిటీ తక్కువ నుంచి అట్లా స్టార్ట్ చేసుకోవాలి. మా పిల్లలు చాలా తెల్లగా ఉన్నారని చాలా మంది అడుగుతున్నారు. బయట నుంచి అయితే ఏవి తెచ్చి నేను పిల్లలకైతే పట్టిను, ఇంట్లోనే తయారు చేసి స్నానం చేసే ముందు పట్టించి స్నానం చేపిస్తాను. అది కూడా వీడియో చేసి పెడతాను, మీ పిల్లలకు పట్టిస్తే పట్టించుకోండి. అది ఏంటంటే ఒక అరగంట ముందైతే బాడీకి మొత్తం అయితే అంతా పట్టించండి. పట్టించి అట్లా కూర్చోబెట్టదు, ముందైతే ఒళ్ళుకి అంతా రాసేసరికి అరగంట అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా రాయించుకోరు కాబట్టి. రాయించుకోరు, ఉండరు కూడా అసలు. అది ఒంటికి అయితే అంత పట్టించి మనం సబ్బులాగా అంత పట్టించిన తర్వాత కొంచెం వాళ్ళకు మాలిష్ చేసినట్టుగా కూడా ఉంటుంది, మర్దన చేసినట్టుగా అట్లా మసాజ్ చేసినట్టుగా చేసి స్నానం అయితే చేపిస్తుంది. స్కిన్ చాలా గ్లోగా అయితే వస్తుంది. అది ఏం ర్యాషెస్ కూడా ఏం రావు, కొంతమందికి చిన్న చిన్న గుల్లలాగా వస్తుంటాయి, అవి కూడా ఏం రావు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదండి, మా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. అది కూడా వీడియో చేసి చూపిస్తుంది కదా. ఇంకొకటి అంటే ఆయిల్ అంటే అది కూడా చేస్తుందండి. వీళ్ళకి ఫస్ట్ అయితే మొత్తం నుండి ఉండండి. కోపం వచ్చింది మమ్మీ గారికి, నీకు కాదు పెద్ద వాళ్ళు చేయడం మమ్మీ, సరేనా? వస్తాడు కొన్నాళ్ళు ఉంటే. మీరు కాలేదు మమ్మీ, నేను ఎందుకంటే ఆయిల్ వీడియో కూడా చేసి పెడతాను, మీ పిల్లలకు పట్టితే పట్టించుకోండి. ఇక మేమైతే లేట్ చేయకుండా అయితే బయటకి అయితే వెళ్తున్నామండి. అనుకోవచ్చు ఇట్లనే వెళ్తామంటే మాకు పక్కనే కాబట్టి షాపు, ఇట్లనే వెళ్తున్నానండి. ఇక మరి అయితే ఉంటాము. ఇంకా మేమైతే లేట్ అవుతుంది, ఇప్పటికే వెళ్ళి నచ్చ పెడుతున్నారు. ఉంటామని బాయ్, షాపింగ్ అయితే వెళ్ళాలి. బాయ్ 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 బాయ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లత ఛానల్లో అయితే వైట్నెస్ రెమెడీస్, జుట్టు పెరగడానికి రెమెడీస్, ఆరోగ్యానికి పిల్లలకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ అయితే చేసి చూపిస్తుంది. మీరు అయితే లతమ్మ ఛానల్ అయితే ఫాలో కాండి, నల్ల పిల్ల ఆఫీషియల్ ఛానల్ని.